అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్గశిర మాసం ప్రారంభం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఇలవేలిపైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అయితే ఉన్నాం. మనతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శోభారాణి మేడం ఉన్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ మార్గశిర మాసం కోసం మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈ మాసం అంతా ఉత్తరాంధ్ర నుంచి పలు జిల్లాల నుంచి అశేష భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే పాల్గొంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం అండి. ఈ మార్గశిర మాసం నెల రోజులు 30వ తారీఖు వరకు ఉంది. ఈ రోజే మొదలైంది. వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా పక్కా క్యూ లైన్స్ ఈ వర్షాలు, ఈ గాలి వీటిని ఎక్స్పెక్ట్ చేసి పక్కా షెల్టర్లు కూడా వేయటం జరిగిందండి. వారికి ఈ వాన వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనేది క్యూ లైన్స్లో వారికి మజ్జిగ, మంచినీళ్ళు, బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్కి ఏర్పాట్లు జరిగాయి. వారికి నిత్య అన్నప్రసాద వితరణ కూడా ఉంది. రోజుకి 5,000 మందికి ఎక్స్పెక్టేషను, గురువారాలకు 5,000 మందికి ఎక్స్పెక్టేషన్, రోజుకు 2,000. ఉత్తర రోజుల్లో అదర్ దాన్ థర్స్డేస్ అయితే 2,000 మందికి ప్రసాదం సిద్ధం చేయించడం జరిగింది, అన్నప్రసాదం. ఆఖరి లక్ష్మీవారంకి మహాన్నప్రసాద వితరణ ఉంది. ఆ రోజుకి 20,000 మంది దాకా చేయటం జరిగింది. భక్తులకి మంచి క్యూ లైన్స్ ఉన్నాయి. టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళ సహకారంతో 3 మెడికల్ క్యాంపులు కూడా చేయడం జరిగింది. పిల్లల కోసం పీడియాట్రిషియన్ కూడా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాము. పిల్లలు, నడవలేని వారు లేదా గర్భిణీ స్త్రీలు వీరందరినీ వారు కోరితే వారు పిఆర్ఓ ఆఫీస్లో సంప్రదిస్తే వాళ్ళకి వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా అటెండెంట్ వాళ్ళని గుడి దాకా తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించి తిరిగి అక్కడే వదిలేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ధర్మదర్శనం ఎటువంటి ఏ పరిస్థితుల్లోనూ ఆగకుండా నిరంతరాయంగా జరిగేందుకు వాడికి సెపరేట్గా క్యూ లైన్ జరిగింది. విఐపీలకి వేరే వైపు నుంచి ధర్మదర్శనంకి వేరే వైపు నుంచి అరేంజ్ చేయడం జరిగింది. విఐపీలు వచ్చినా కూడా వీరి దర్శనం ఆగకుండా నిరంతరం జరిగే విధంగానే గర్భగుడిలో కూడా అరేంజ్మెంట్స్ జరిగాయి. దాన్ని కలెక్టర్ గారు వచ్చి పర్యవేక్షించారు. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్ వారితో కలిపి జరిగింది. వారు అన్ని డిపార్ట్మెంట్లు వారు ట్రాఫిక్, ఆర్టీసీ, ల్యాండ్ ఆర్డర్, మెడికల్ మొదలైన ఫైర్ మొదలైన మున్సిపాలిటీ, శానిటేషన్ ఇవన్నీ కూడా వారందరూ వారు సహకరిస్తామని వారి విధుల్లో ఉన్నారు వారు. కాబట్టి భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా స్థానిక ఎమ్మెల్యే గారు వంశీ గారు కూడా 3 సార్లు రావడం జరిగింది. ఇవాళ ఉదయం మార్గశిర మాసోత్సవాలకి మొదటి రోజు వారు వచ్చి వినాయకుడి పూజ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వారు కూడా 2-3 సార్లు వచ్చి తగిన సూచనలు అవి ఇచ్చారు. అందరి సూచనల మేరకు తగిన ఏర్పాట్లన్నీ జరిగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. వారందరూ ఈ మార్గశిర మాసంలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేడం, ఇప్పుడు మార్గశిర మాసం అంటే ప్రధానంగా గురువారాలు, అమ్మవారికి చాలా ప్రీతిప్రదమైన గురువారాలు, చాలా అశేష ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో గురువారాలకు? గురువారం కోసం ఇంకో 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ పెంచాం. భక్తులు క్యూ లైన్లోకి వచ్చారు అంటే అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఎగ్జిట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు. అయితే ఈ మార్గశిర మాసం అమ్మవారి మాసం కింద కొనియాడతారు. ఉత్తరాంధ్రే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి అయితే అధిక సంఖ్యలో వస్తారు. అయితే ఈ మార్గశిర మాసానికి అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారని చెప్పి ఈ ఆలయ వేద పండితులు భీమశంకర శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఈ మాసం అంతా అమ్మవారికి? కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసంలో విశేషంగా జరుపబడేటువంటిది మహాలక్ష్మి హోమము. శ్రీచక్ర నవావరణార్చన సనాతన పద్ధతిలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, జగన్మాత స్వరూపిణి అయినటువంటి శక్తి స్వరూపిణి సర్వులు కూడా శక్తిమంతులు అవ్వాలి అనేటువంటి భావనతోటి శ్రీచక్ర నవావరణార్చన అనేటువంటి సాంప్రదాయమైనటువంటి ఉపాసకులను తీసుకువచ్చి ఈ నెల్లాళ్ళు కూడా దీక్షగా చేయడం జరుగుతోంది. దానితో పాటుగా సంపుటీకరణంతో కూడినటువంటి శ్రీ సూక్త మహాలక్ష్మి హోమం, ఈ 2 కార్యక్రమములు చేయించుకోవడం వల్ల
మనకు ఉండబడినటువంటి సమస్తమైనటువంటి ఆపత్తుల నుంచి రక్షింపబడి మన మనోభీష్టములు ఏవైతే ఉన్నాయో, ఒక విద్య కానీ, వివాహం కానీ, సంతానము కానీ, ఈతిబాధలు, వ్యాపారాభివృద్ధి మొదలు ఏ యయ్యం కామయతే కామం తంతం కార్యక్రమేణ సాధయేతని మనకి మహర్షులు ఎన్నో రకములైనటువంటి కార్యక్రమములు చెబుతూ ఫలానా దానికి ఈ కార్యక్రమం చేయడం వల్ల మీరు సుఖ సంతోషాలతో ఉంటారు, ఈతి బాధలను పోగొట్టుకుంటారు అనేటువంటి భావనతోటి కొన్ని కార్యక్రమములు రూపొందించారు. అది అదృష్టవశాత్తు మనకి సిద్ధక్షేత్రమైనటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం అవడం, శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన అవ్వడం, దాని రీత్యా ఈ శ్రీచక్రంకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి మేరు శిఖరంతో కూడినటువంటి శ్రీచక్రంలో ఉన్నటువంటి మహా అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన అయినటువంటిది క్రమం తప్పకుండా నెల్లాళ్ళు కూడా గొప్పదైనటువంటి కార్యక్రమం అది. దానితో పాటుగా మహాలక్ష్మి హోమము, చతుర్వేద పారాయణలు, సహస్రనామార్చనలు, వీటిలో ఇవన్నీ కూడా మండపంలో జరిగేటువంటి వైదికమైనటువంటి కార్యక్రమములు అయితే, అమ్మవారికి సాక్షాత్తు మన యొక్క గోత్రనామములు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని మన చేతులతో స్వహస్తంగా మన స్వహస్తములతో అమ్మవారికి గోక్షేణము, గోదధి, ఆజ్యము, నెయ్యి, పంచదార, హరిద్రోదకము అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పసుపు నీళ్లతోటి మన చేతులతోటి మనకి ఆ అదృష్టవశాత్తు ఇక్కడ అమ్మవారి యొక్క ఆవిర్భూతం స్వయంభూమాత అమ్మవారి యొక్క ఆలయం కనుక ఇటువంటి సౌభాగ్య ద్రవ్యములతోటి అభిషేక ద్రవ్యములతోటి అభిషేకం చేయడం, లక్ష్మీ సహస్రనామాదులతోటి కుంకుమార్చన చేసుకోవడం, మనం పట్టుకొచ్చినటువంటి పూలదండ మన చేతులతోటి అమ్మవారికి వేసుకునేటువంటి స్వయం పూజా క్షేత్రంగా విరాజిల్లేటువంటి అమ్మవారికి 3 కాలముల యందు విశేష పంచామృతాభిషేకం జరుగుతుంది. జన్మనా జాయతే, జన్మలో ఒక్కసారి అయినప్పటికీ, సంవత్సరానికి ఒక్కసారైనా, లేదు మార్గశిర మాసంలో ఒక్కసారైనా విశేష పంచామృతాభిషేకంలో పాల్గొనడం వల్ల మన కుటుంబంలో సర్వతోముఖాభివృద్ధిగా ఉంటుంది అని చెప్పి తెల్లవారుజామున 5 గంటలకి, మధ్యాహ్నం 11:30కి, సాయంకాలం 6 గంటలకి త్రికాలార్చన విశేష పంచామృతాభిషేకములు అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. దానితో పాటుగా 4 గురువారములు కూడా బుధవారం నాడు రాత్రి 12 గంటలకు ప్రారంభించి 2 గంటల వరకు చాలా గొప్పదైనటువంటి అర్చన, ఆ అర్చనలో పాల్గొనవచ్చు. అలాగే ఇంకా విశేషంగా ఆఖరి రోజున, ఆఖరి గురువారం నాడు సహస్ర ఘటాభిషేకము, మహాన్నదాన సంతర్పణ అనేటువంటి కార్యక్రమం ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకిస్తూ స్వయంగా మీ స్వహస్తములతో కానీ, పరహస్తములతో కానీ, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మీ బంధువుల గోత్రనామాలతో కూడా ఈ పూజా కార్యక్రమాలు చేయించుకోవచ్చునండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు పొందడానికి ఇది చాలా అత్యంత సులభమైనటువంటి మార్గము. అమ్మవారి యొక్క కార్యక్రమాలని, మహోత్సవాలని జయప్రదం చేయవలసినదిగా, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలను ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కాపాడాలి అని చెప్పి మనందరి తరపున అమ్మవారికి ప్రార్థిస్తూ సెలవు. ఇప్పుడు మహాలక్ష్మి హోమం పూర్ణాహుతి అవుతోంది. ఆ పూర్ణాహుతి కార్యక్రమం కూడా తిలకించి ధన్యులు కావలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే, అమ్మగారికి స్వయం పూజా క్షేత్రం ఎక్కడా లేని విధంగా ఈ భక్తులందరూ పెద్ద ఎత్తున అయితే వస్తారు. పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి స్వయంగా వాళ్ళే పాలాభిషేకాలు, వాళ్ళు తెచ్చిన పూలదండలు అవుతో వాళ్ళే అభిషేకం చేసుకునే విధంగా అయితే, ఎక్కడా లేని విధంగా అయితే ఇది ఈ క్షేత్రం అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా మనం ఈ క్షేత్రంలో మనం చూడొచ్చు, స్వయంగా అమ్మవారిని ఈ విధంగా అయితే చేసే విధంగా అయితే మటుకి ఎక్కడా ఉండదు. ఇది చాలా పుణ్యం. ఈ మార్గశిర మాసంలో అయితే అమ్మవారిని ఈ విధంగా స్వయంగా వచ్చి అమ్మవారికి స్వయంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటే అందరూ నిజంగా వాళ్ళ జన్మ తరిస్తుందని చెప్పి భీమశంకర శాస్త్రి గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మార్గశిర మాసం అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి, కుటుంబం అందరికీ మంచి జరుగుతుందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.